చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమునున్నాడు. నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే 7 దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన. కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను. ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు. సభకు పిలిచి అవమానపరిచారు నన్ను. పబ్లిక్గా సభకు పిలిచి మైక్లో నా గురించి బ్యాడ్గా చెప్పారు. నా ముందే, విస్తారమైన ప్రజల ముందు. ఎట్లుంటుంది? నన్ను కూర్చోబెట్టి నా గురించి అవమానకరంగా సభలో మాట్లాడితే మాట్లాడిన వ్యక్తి వైపు ఒక చూపు చూసి చిరునవ్వు నవ్వి దిగొచ్చా. దేవుని కృపను బట్టి అవమానపరిచినటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు. దేవుడు నన్ను ఆయన మహాకృపతో ఆయన వాడుకున్నాడు. ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా? మాట అన్నారని. జీవపడమ్మం కోసమే జరిగినాయి. నన్ను అంటారా? అయ్యో నా కిరీటం కింద పడిపోయింది. ఇంకెట్ట పైకి ఎత్తేది? ఇక నేను బతకను. ఊర్లో నలుగురు నన్ను 4 మాటలు అన్నారు. అప్పులు అయిపోయినాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళని తలా ఒక మాట అంటున్నారు. నేనెట్ట బతికేది. మరి అప్పులు ఎందుకు చేశా? అప్పులు చేసే కదా మాట పడుతున్నావు. అందుకే అప్పులు చేశాను, కర్మగాలి తెచ్చలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను. రైట్, చచ్చిపో. అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కలిసి పుణ్యాత్మురాలు, మహానుభావుడు, మహాతల్లి ఎంత గొప్పోళ్ళు అంటే మా పిల్లల నోటికాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి చచ్చారు. మా ఉసురు తగిలే చచ్చారు. ఊరేసుకొని చచ్చారు, అట్ట తెచ్చారు, ఇట్ట తెచ్చారని. సచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. అప్పులైనని మాట అంటున్నారు, ఇంకొకటి అయిందని మాట అంటున్నారు. అంటే నువ్వు దేవుడిని ఎరక్క ముందు నువ్వు ఏదో కృంగిపోయావు, భయపడ్డావు, తెలియదు. కాబట్టి ఇప్పుడు తెలిసింది యేసయ్య నీకున్నాడని. ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టాయి. పనికిమాలిన ఆలోచన, అది సైతాన్ ఆలోచన. బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకుముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. సరే, ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం, మరి తప్పు కాదుగా, పాపం వాడు ఇచ్చాడు కదా. ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిపతిగా ఆ వ్యక్తిది. తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది, ఎవరు చేయి పైన ఉందండి? అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి, తీసుకున్నోడిది కదా. ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి కింద ఉంటుంది, ఎవరి చేయి పైన ఉంటుంది? ఇప్పుడు పైన ఉంది ఎవరు? నువ్వే. అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు. ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చా. ఏదో నిన్ను గాయపరిచినా ఇస్తావని మాట్లాడుతున్నాడు, కానీ నువ్వంటే కక్ష కాదు. ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో 4 రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని, ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పిచ్చాడు. అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడుతున్నాడంటే ఏ కారణం చేత? వాని బాధ వాడిది. నీకు ఇస్తే 4 రూపాయలు ఇస్తానన్నా 2 రూపాయలు వడ్డీకి తెచ్చాడు వాడు తెలివి. 2 రూపాయలు వడ్డీకి తెచ్చి నీకు 4 రూపాయలకి ఇచ్చాడు. ఏదో 2 రూపాయలు లాభం వచ్చేది బతుకుదామని. ఇప్పుడు మొత్తానికి ఎసురు పెట్టావు నువ్వు. ఇప్పుడు రోజు వడ్డీ వాడు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో అనుకుంటే ఏదో అయింది. ఎప్పుడు ఇస్తావరా నా డబ్బులని? ధర్మం. అప్పుడు ఒకవేళ ఒక మాట నోరు జారన్నా నువ్వు తట్టుకోవాలి, ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి. రెండవది, అన్న వ్యక్తులు అన్న మాటలు ఆయన విన్నాడు. ఆయన ఏదో ఒక ద్వారం తెరిచిందాగా కాస్త ఓపిక పట్టవయా. కదిలితే సత్తాను సత్తే సరిపోయిద్దా? జనం ఉయ్యటం సంగతి అటు పెట్టు. సత్యనాక మళ్ళీ సొంతంగా తెచ్చామంటే నరకానికి పోవాలి. అదొక గోల ఉంది. మళ్ళీ సత్యనాక కూడా సుఖం ఉండదు. ఈ మాట వచ్చిందంటే ఈసరికి ఎవరో ఉన్నారేడా. ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట. దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన. దాన్ని విసర్జించు. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీకోసం చచ్చిపోయిన వాడు నీ పక్షంగా ఉన్నాడు. చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమునున్నాడు. నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే 7 దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన. కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను. ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు. ఒక మాట పడలేవా?
అరే అంత ముఖ్యమంత్రిని అంటున్నారు, ప్రధాని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి ప్రధానివే, ముఖ్యమంత్రులే ప్రధానులే మాట్లాడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానులు తీసే వాళ్ళేం గొప్ప అనుకుందాం. యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే, దూషణ పడితే, అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? థు అని ఉయ్యటం. ఆయన ముఖం మీద ఉమ్మారని ఉందే బైబిల్లో. ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు. నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు. మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా. ఏం ఒక్క మాట పడలేవా? దానికే చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం. అందుకే ఒక మాట పడలేకపోతున్నావు. అక్కడ విరిగిపోవాలి అంటే అనండి నాయన, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నాకు సాయం చేయండి, నేను ఎక్కడ చేసేది? తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వాలి వాస్తవమే. కానీ నా పరిస్థితి తారుమారు అయిపోయింది. ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా? ఈ మాటలన్నీ మాకొద్దు, ఎప్పుడు ఇస్తావో చెప్పిన వాళ్ళు ఏదో హడావుడి చేస్తారు. అయినా సరే నీ డైలాగ్ అదే. సరే, నువ్వు దెబ్బ కొట్టినా, ఊసినా, తిట్టినా, ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకురా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు. ఆ మాటతో నన్ను గాయపడతావని ఆ పని కూడా చేసేవాడిని. కానీ ఈ మాట నన్ను నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా? ఇంకా తిడతావుగా. అందుకే చచ్చి సాధించలేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను. నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని. కాబట్టి నన్ను అర్థం చేసుకో. తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నేను నీకు ఇస్తానని ఓపికతో చెప్పు. అవసరమైతే ఒక మాట పడు, అంతేగాని నా పరువు పోయిందో, నా ప్రిస్టేజ్ పోయిందో, నా కిరీటం కింద పడిందో అని పోయి ఏ తాడో, చేరో, చునియో వెతకవాకు. ఏమండి, ఏ రైలో ఏ పురుగు మందు డబ్బానో వెతకవాకు. అది దేవుడిని ఎరగని స్థితిలో బిడ్డలు చేసిన పని. నువ్వు దేవుడిని ఎరిగిన వ్యక్తివి. నీ ఓపికను, విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తున్నాడేమో. ఓపికతో ఎదురు చూడు. నా దేవుడు బలమైన బాహు చాపిన నాడు నువ్వు పడిన వేదనలు ఏవి నీకు కనపడవు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే పరచునా. కన్నుల జారిన తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును యేసుని కార్యాలు. ఆమేన్. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోదామా? ఓపికతో దేవుని కార్యాల కోసం ఎదురు చూసి బ్రతుకు పోరాటం చేద్దామా? చచ్చిపోదామా, పోరాడదామా? అప్పుల సమస్య కాదు, రకరకాల సమస్యలు ఉన్నాయి పాపం. ఏదైనా నీకు ఆయన ఉన్నాడుగా. ఆయన లేకపోతే సావు. సజీవుడు, సర్వశక్తుడు, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చినవాడు, నీకోసం త్వరలో రాబోతున్నవాడు మన ప్రాణప్రియుడైన యేసయ్య మనకున్నాడు. దేవుడి కృపను బట్టి ఆ రోజు నుంచి అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎచ్చుల గోల లేదు. దేవుని కృపలో మన్నాకి పెళ్లి చేశారు మా వాళ్ళు అప్పు చేసి. నాకు కూడా పెళ్లి చేస్తా ఉన్నారు అదే టైపులో అప్పు చేసి. వాడి పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు తీరలా. మళ్ళీ నా పెళ్ళి అప్పు చేసి తీరుస్తూ ఉన్నారు. ఇక బతుకంతా ఇది అప్పులు తీర్చుకొని సరిపోయింది. ఎంత తక్కువలో పెళ్ళి అయితే అంత తక్కువలో చేయండి నాకని చెప్పా. దారుణమైన సంగతి ఏంటంటే 16 వేళ్లలో నా పెళ్ళి అయిపోయింది. స్తోత్రం. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టలా. అది ఎందుకంటే మా అత్తగారు తీసుకొచ్చారు రైస్ ఫుడ్. గుళ్ళో చేసుకున్నాం.
ఆ గుడిలో పెళ్ళి, వచ్చిన చుట్టాలకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెట్టాం. వాము ఇది ఎక్కడ దారుణం అనుకోవాకండి, కనీసం ఫుడ్ పెట్టండిలే. మళ్ళీ శాలేమన్నా పెట్టలేదు కాబట్టి నేను పెట్టినా అనుకో, వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోతారు. మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు అక్కడ ఆ మంటపంలో. మొత్తానికి ఒకటే డ్రమ్ము. దేవునికి స్తోత్రం. నాకేమో పంచె కట్టారు, అదేం జారిపోతుంది. పెద్ద చిత్రవాద అయిపోయింది. ఏదంటే పెళ్ళి ఏంటంటే ప్యాంట్ ఉంది కంటే పంచె కట్టాలన్నారు. ఈ చిత్రవాదలోనే వాడు ఒకేసారి ఆ 4 బాదుళ్ళు బాదాడు, టక్కువ అని ఈయన మంత్రాలు చదివాడు, ఆ పెళ్ళి అయిపోయింది. లెక్క చూస్తే 16,000. దేవుడా బయటపడ్డాను ఆయన అనుకున్నా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అప్పులు చేసి ఎచ్చులకు పోయి పెళ్ళిళ్ళు చేయటాలు, ఇల్లు కట్టటాలు, ఇంకొక పనులు చేయటాలు, కొన్ని ఖరీదైనవి కొంటాలు. ఎందుకు? ఎచ్చులకి చెయ్యొద్దు. ఒకవేళ ఇప్పటిదాకా అట్లా పోయి దెబ్బతిన్నావేమో, ఇకనన్నా మారు మనసు పొందు. తగ్గించుకో, ఇబ్బంది ఏం లేదు. ఒక మాట సహించు, ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. బిడలారా, మీరు సంతోషంగా ఈ మాటలు వింటారని, నయానో భయానో నవ్వించో కవించో ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్తున్నాను. నీ స్వార్థాన్ని, జీవపు డంబాన్ని, నేత్రాశను రెచ్చగొట్టి నిన్ను మోసగిస్తాడు శత్రువు. వాడికి స్థలం ఇయ్యొద్దు. అయిపోయింది, ముగిస్తున్నా. ఇక యేసు ప్రభు వీటిని జయించాడు, ఆత్మబలంతో నింపబడ్డాడు, వచ్చి ఒక వెలిగాడు. ఆ వెలుగు ఇంతవరకు ఆరిపోలేదు, ఆరదిక. నన్ను వెంబడించి ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను. ముగిస్తున్నాను ఇక, ఎందుకంటే పరిచర్య ఉంది. అందుకని అంశం చిన్నది కాదు, ఇక స్టార్టింగ్ ఇది. ఇంకెళ్ళింది ఇక వాడు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తాడనే దానికోసం. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర వాంఛలన్నిటిని రెచ్చగొట్టి నిన్ను శోధించే ఛాన్స్ ఉంది. నువ్వు మెత్తబడద్దు, పట్టుబట్టు, ఆత్మబలంతో నింపబడు. ఒకవేళ నింపబడిన తరువాత మళ్ళా రెచ్చగొడతాడు జీవబుడ్డమ్మం కోసం. పట్టించుకోవద్దు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా సభకు పిలిచి అవమానపరిచారు నన్ను. పబ్లిక్గా సభకు పిలిచి మైక్లో నా గురించి బ్యాడ్గా చెప్పారు, నా ముందే, విస్తారమైన ప్రజల ముందు. ఎట్లుంటుంది? నన్ను కూర్చోబెట్టి నా గురించి అవమానకరంగా సభలో మాట్లాడితే ఏం మాట్లాడలా. మాట్లాడిన వ్యక్తి వైపు ఒక చూపు చూసి చిరునవ్వు నవ్వి దిగొచ్చా. కొంచెం మనసు కలత చెందింది, బాధ అనిపించింది. పోన్లే నాయన, నా కిరీటం కింద పడిందా? నిన్ను మోసే గాడిదని. అవసరమైతే దూషణకు నేను పాత్రుడిని, కానీ భూషణకు నువ్వు పాత్రుడివి నాయన. పర్వాలేదు నాయన, నీ నిమిత్తం, నీ పరిచర్య నిమిత్తం ఒక మాట పడే అవకాశం నాకు లభించింది నాయన. ఒక దూషణ పొందే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ధన్యుణ్ణి ప్రభువా, నీకు స్తోత్రం అనుకొని దేవుణ్ణి మయంపరుచుకున్నా. దేవుని కృపను బట్టి అవమానపరిచినటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు. దేవుడు నన్ను ఆయన మహాకృపతో ఆయన వాడుకున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నువ్వు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేశావేమో, దానికి కూడా చెప్తున్నాను నేను. జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిల్లాడుతావు. ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయిందనుకో, అస్సలు పట్టించుకోవు. పొగిడారని పొంగిపోవు, తిట్టారని కృంగిపోవు, మధ్యస్థంగా అలా సాగిపోతావు. ఎంతమందికి అర్థమైంది? పొంగినా కృంగినా జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు పొగిడినప్పుడు పొంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. ప్రజలు తిట్టినప్పుడు కృంగావనుకో, జీవపు డంబం ఉన్నట్టే. అది అధిగమించిన వ్యక్తి అయితే దూషణ భూషణ ఈక్వల్గా చూస్తావు. అవన్నీ నీవి కావు అని తెలుసుకుంటాం. మరి అవన్నీ ఎవరివి? అయితే గీతే దూషణకు మనం పాత్రలం, కానీ భూషణకు నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను నియమించుగా. నీపై నిందను తొలగించగా, తలగా నిన్ను
బదులుగా హృదిలో చేదును మధురము చేయగా, హృదిలో చేదును మధురము చేయగా, ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ళ కన్నీళ్ళు, ఇన్నాళ్ళ కడగళ్ళు ఇన్నేళ్ళ కన్నీళ్ళు, యేసయ్య నిలిచాడు ఈ తోడుగా, యేసయ్య నిలిచాడు. నీ దుఃఖ దినములు నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా విమర్శించాడని దిగులు పడతావా? అబద్ధం ఆడుకుంటూ చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా? నొచ్చుకున్నావా లేదా? చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా? అంటే లోపల డంబం విరగల, అది విరిగిపోతే పట్టించుకోవు. పోనీలేబ్బా, వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో పోనీ, అందుకు తగిన వాడినేమో పోనీ, నా దేవుడు ఇన్నాడుగా. అయినా ఒకడు నన్ను తిట్టినా విమర్శించిన వాడు స్థిరమా? విమర్శింపబడిన నేను స్థిరమా? న్యాయాన్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా, ఆయన చేసే పని ఆయన చేస్తాడులే. ప్రభా, ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి, నువ్వు అనవు. కాబట్టి ఎవడో ఏదో అన్నాడని ఒకడంట పూరిళ్ళు, అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు? ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉండి అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా? ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు? దాని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది, కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే. అసలు నిన్ను ఏదో ఉండనేస్తానా, నువ్వేంది నా దగ్గరికి వచ్చింది అందరూ కూడా. అట్లా ఒకడు చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట. ఇప్పుడు ఎక్కిరించవే, ఎక్కడ ఎక్కిరిస్తావని ఏముంది, ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి. అది ఇల్లు పోయింది ఎవరిది? మరి ఎలుకలు ఎక్కిరిస్తున్నాయని ఇల్లు తగలు పెట్టుకున్నట్టు ఎవడో పనికిమాలినోడు ఏదో మాట అన్నాడని నువ్వేమయ్యా, నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు? నువ్వేమమ్మా ఎలుక ఎక్కిరించిందని ఇల్లు తగల పెట్టుకుంటావా? దాని కెపాసిటీ ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఒక టమాటా ఎక్కువ, దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు, దండం పెడుతుంటుంది బోన్లో కూర్చొని. అంతేనా? అట్లాంటి 100 ఎలుకల్ని వేటాడే శక్తి నీతి. కాకపోతే ఇప్పుడు ఎలుకల్లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు, మాట పడే పొజిషన్లో ఉన్నావు, బలవంతుడివే బలవంతురాలివే, కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు. ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి. అర్థమైందా? అట్లాంటి వాళ్ళకు 100 మందికి సమాధానం చెప్పే దమ్ము నీకు ఇవ్వగల దేవుడు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం, ఎవరిని లక్ష్య పెట్టాల్సిన అవసరంలే. వాడు ఏందన్న ఇంత మాట అంటే నిన్ను పట్టించుకునేవా? తీరా ఏందిరా వాడు లెక్క చేసేది. ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి కనిపెట్టు. అప్పుడు నీకు ఏ అభ్యంతరం కలగకుండా ఆత్మబలంతో నిండుకొని యేసయ్య కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు. మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు, మన సేవను అభ్యంతరపరచడానికి శత్రువు చూస్తాడు. దానికోసం పనికిమాలినవి ఏవో తీసుకొచ్చి పెడతాడు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను, కార్యం జరిగిద్ది అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి. ఈ ఒక్క ముక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి. ఇక శాలేమన్న చెప్పిన కాడ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను, కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి, కానీ నాకు విడుదల వచ్చేటట్టు ఏం కనపట్టల్లా. అయినా నాకు అర్థం కాదు, నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే
అది ఒరిజినల్ విశ్వాసమా, డూప్లికేట్ విశ్వాసమా? డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది. ఒరిజినల్ విశ్వాసం అనుకో, దారులన్నీ మూసుకుపోతున్నా, శ్రమ ఏడంతలు ఎక్కువ అవుతున్నా, లేదు లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు. ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా, తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా. శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు, లేదా నా తండ్రి నన్ను పరీక్షిస్తుండొచ్చు. నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడతాయి అంటే నిజం అనుకోవద్దు. అది పరీక్ష అయి ఉండొచ్చు, లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, విశ్వాసంలో వీగిపోవద్దు. అర్థమైందా? ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా, ఇంకా షైన్ అయిద్దా? పెద్దగా చెప్పండి. మెరుస్తుందా, మెరవదా? డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకాయిస్తూ ఉంటుంది. కొద్దిగా యాసిడ్ వేసామనుకో, ఆ పై కోటింగ్ అంతా పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చి అయిపోయానంటది. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే, దారులు మూసుకునే కొద్దీ నీ రోషం పెరిగిద్ది, నీ ఫోర్స్ పెరిగిద్ది, దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఎదిలిపోతావు. నువ్వు నకిలీ అనుకో, అగ్ని పరీక్ష ఎదురుగానే నీ రంగు బయటపడిద్ది. కాబట్టి అలా ఉండొద్దు. అభ్యంతరం ఎదురైద్దని ముందే చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కానీ అయ్యే కొద్దీ విశ్వాసంలో వృద్ధి పొందాలే కానీ దిగజారకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకంత మండుతున్న అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేయండి అన్నాడు నెబుకద్నెజరు. అరే, అంతకుముందే నయ్యరా ఒకంత, ఇప్పుడు 7 అంతలు ఎక్కువైంది, అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం, రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా. ఏమన్నారు తెలుసా? రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటకు మా దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా పర్వాలేదు, నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం. నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్కం. ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా, తక్కువైందా? పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది. రాజు పిలిచాడు, 3 బలవంతుల్ని తీసుకెళ్ళి వీళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు. బంధించారు, విసిరారు పోయి. ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు 3 చచ్చిపోయారు. కానీ విసరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం. రాజు అయిన నెబుకద్నెజరు చూస్తాడు. చూసి, మనం ఎంతమందిని వేసాం? 3 వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, కాలిపోయారు. మరి ఇదేందిరా, అగ్నిగుండంలో ఉన్న 3 బాగానే ఉన్నారు, అందులో వారితో ఇంకొకడు కనపడుతున్నాడు, అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు. అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో. ఒక మాట ఫైనల్గా, నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడు అనుకో. అగ్నిగుండంలో వేస్తానన్న నెబుకద్నెజరు మనసు మార్చుకొని పోనిండ్రా వదిలేస్తున్నానని వదిలేశాడు అనుకో. అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును ప్రేరేపించాడు అనుకో. మహిమ ఎవరికి వచ్చింది? బబులోను వాళ్ళందరూ కలిసి ఏమంటారు? ఆహాహా మహారాజా, నీవెంత గొప్పవాడివి, నువ్వు కరుణా సముద్రుడివి, ఆహా నీ కృప గొప్పది, దేవుళ్ళు అంటాడు అని అందరూ కలిసి ఆడికి భయం చేసేవాళ్ళు. అందుకే వాడి కాఠిన్యం ఏందో వాడిని చూపించాడు, గుండంలో వేయనిచ్చాడు, అగ్నిలో పడనిచ్చాడు, అగ్ని బలం ఏందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు. కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా, కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైనా కూడా కాలకుండా, అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు. ఏమంటారు? అగ్ని బలం గొప్పదా, నా దేవుని బలం గొప్పదా? దేవుని బలం గొప్పదని ఎట్లా అర్థమైంది నీకు? అగ్నిగుండంలో పడ్డప్పుడా, పడకముందా? సింహాల బలం గొప్పదా, దేవుని బలం గొప్పదా?
ఎప్పుడు అర్థమైంది నీకు? కాబట్టి అలాంటి అనుభవాల్లోకి మనం నడిపించబడ్డప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి అర్థమైద్ది, సమాజానికి అర్థమైద్ది. దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైద్ది, సమాజానికి కూడా అర్థమైద్ది. కాబట్టి విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకు భయపడొద్దు. నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగితే. ఇంకలే ఈ గడియారం కూడా తీసేశారు. ఎక్కడుంది? పెట్టి అసలే డేంజరు. పెట్టి ఇంకలేండి. విశ్వాసానికి ఎదురయ్యేటువంటి అగ్ని పరీక్షల విషయంలో నువ్వేమి కృంగిపోవద్దు, బలహీనపడద్దు. ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, ఈ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానం చేసినావు. వాగ్దాన భూమిలో సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ప్రభునందు ప్రియులారా, విన్న విషయాలు మనస్కరించండి, హృదయంలో భద్రం చేసుకోండి. నువ్వు విశ్వాస యాత్రలో ఉన్నావు. అభ్యంతరాలు రాకమానవు, కానీ అభ్యంతరాలు వచ్చినప్పుడే నీ విశ్వాసం యొక్క ఒరిజినాలిటీ బయటపడింది. అంతేకాదు దేవుని మహిమ కూడా నువ్వు చూసే అవకాశం నీకు లభించింది. నీవు సేవకు పూనుకుంటే, సేవ చేయడానికి ఉపక్రమిస్తే అందులో అభ్యంతరాలు ఎదురవుతాయి. అభ్యంతరాలు ఎదురైనప్పుడు దారి మళ్లించడం కాదు, అభ్యంతరాలు సమర్థవంతంగా ఎదుర్కొని ఏ పనికి పూనుకున్నావో దాన్ని కంటిన్యూ చేయాలి. అర్థమైందా? ఏది దీక్ష పూనేవో దాన్ని నెరవేర్చేదాకా పట్టు వదలకూడదు. ఆయనే తెలుస్తాడు, తేల్చేటాయని. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మబలం కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థించినప్పుడు యేసుప్రభుని మొదట శత్రువే దర్శించాడు, తర్వాత పరిశుద్ధాత్మ కమ్మాడు. అలాగే నిన్ను కూడా ఒకవేళ శత్రువు దర్శిస్తే భయపడవద్దు, వెనకడుగు వేయొద్దు, ఆకర్షణలకు లోనై పరిగెత్తొద్దు, జీవపు డంబానికి వెళ్ళొద్దు, నీ స్వార్థానికి వెళ్ళొద్దు, నేత్రాశకు వెళ్ళొద్దు. నీ శరీరేచ్ఛను రెచ్చగొట్టడానికి వాడు ప్రయత్నిస్తే లొంగొద్దు, పట్టు. ఆ దేహాన్ని జయించే శక్తి కూడా దేవుడిని ఇవ్వమని అడుగు. ఖచ్చితంగా దేవుడు కృపనిస్తాడు. జీవపు డంబం నీలో ఉంది అనడానికి గుర్తేందంటే, ఒక్క మాట కూడా పడలేవు. నువ్వు మాట పడలేకపోతున్నావంటే జీవపు డంబం అనేది నీ హృదయంలో ఉంది. ఒక మాట పడగలిగే ఓర్పు నీకు వచ్చిందంటే జీవపు డంబం విషయంలో నువ్వు విరిగిపోయావని అర్థం. దేవునికి మహిమ. భర్త 100 మాటలు అంటాడు, భార్య పడిద్ది. భార్య ఒక్క మాట అంటే భర్త పడలేడు. అవునా? ఇద్దరు ఎవరు లేకుంటుంది అహం. అసే ఒసే ఏమే ఏమిటి అని అన్ని రకాలుగా తిడతాడా? ఏందిరా అందనుకో, నన్ను రాంది ఇంకా నేను ఎందుకు బతకాలరా, నన్ను రాంది అరే నువ్వు అన్ని మాటలు అన్నావుగా, అహం. కానీ అన్ని మాటలు పడింది అంటే దీన మనస్సు వినయం విరిగిపోయింది. అందుకే నాకు చాలా డౌట్ ఏంటంటే, రేపు పరలోక రాజ్యంలో ఆడవాళ్ళే ఏలుబడి చేస్తారేమో అని డౌట్ నాకు. స్త్రీలే ఏలుబడి చేస్తారని డౌట్. అందుకే ముందే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఒకవేళ మిమ్మల్ని పై పొజిషన్లో ఉంచితే
నా గురించి రిక్వెస్ట్ చేస్తారుగా ఏసైకి, పోనీలే ప్రభు అని. అది మీ దగ్గర పెట్టుకోండి పనికి. ఎందుకంటే నాకు బాగా నమ్మకం, మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అన్నప్పుడు ముందు పుట్టింది పురుషులు, తర్వాత పుట్టింది స్త్రీలు కదా. కడపటి వారు స్త్రీలేగా, వీళ్ళు మొదట్లోకి వస్తారో అని భయం. భయమే కాదు, ఆనందమే. మీదే రావాలి తల్లి. ఇప్పుడు ఇన్నిసార్లు పరిచర్య చేయాలని చెప్పే కదా, వీళ్ళు మొత్తం జంప్ అవుతారు చూడు. మరి ప్రపంచాన్ని వెలగబెట్టద్దు, కానీ వీళ్ళు అట్లాగా నిజాయితీగా పోయి పనిచేస్తారు. అట్లా కాదన్నా మేము కూడా నిరూపించుకుంటామంటే మర్యాదగా ఒక ముద్ద తిని పోయి పరిచర్య చేయండి. కృప మనందరికీ తోడై ఉండను గాక.